40 మీటర్స్ రేంజ్ దాకా మనం ఇంకొక మాట మాట్లాడినా. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీ అందరి ముందుకు ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ తీసుకొచ్చాను. అదేంటంటే 2-in-1 వైర్లెస్ మైక్. ఇదే మన డిజిటెక్ వారి 2-in-1 వైర్లెస్ మైక్. దీన్ని ఓపెన్ చేసిద్దాం రండి. ఇదిగోండి, ఇదే మన డిజిటెక్ వారి ఎయిర్పోర్ట్ లాగా ఉండే 2-in-1 వైర్లెస్ మైక్. అండ్ డిజిటెక్ వాడు బాక్స్ కంటెంట్ ఏమేమి ప్రొవైడ్ చేశాడో ఒకసారి లుక్ వేసుకుందాం రండి మీరే. వచ్చేయండి, చూసుకోవచ్చు. ఈ కేసులో ఏముందంటే ఒక ట్రాన్స్మిటర్ ఉంది అండ్ దీంతోపాటు 2 మైక్రోఫోన్స్ కూడా ఇచ్చాడు. క్లియర్గా మన ఇయర్ బడ్స్ ఎలాగైతే ఛార్జ్ చేసుకోవచ్చో ఆ సీ ట్యాప్ ద్వారా మనం ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అయితే దీన్ని ఒకసారి మన ఐఫోన్ కెమెరా కనెక్ట్ చేసి వాయిస్ ఎలా వస్తుందో చూద్దాం. అండ్ మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు ఇదంతా వీడియోలో వస్తున్న వాయిస్ అంతా కూడా మన ఐఫోన్ నుంచి రికార్డ్ అయిన వాయిస్ మాత్రమే. అండ్ దెన్ ఇప్పటి నుంచి వచ్చే వాయిస్ ఓవర్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఈ కొత్త మైక్ నుంచి వస్తుంది అనమాట. కాబట్టి మీరందరూ ఒక లుక్ వేసుకుందాం, దీన్ని కనెక్ట్ చేసి ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. అండ్ చూసుకోవచ్చు, ట్రాన్స్మిటర్ ఉంది. ఈ ట్రాన్స్మిటర్కి కింద సి కనెక్షన్ ఉందన్నమాట. దీన్ని ఇలా కనెక్ట్ చేసుకొని లైట్నింగ్ కేబుల్తో నా ఐఫోన్ కనెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే నాది ఓల్డ్ ఐఫోన్ కాబట్టి లైట్నింగ్ కేబుల్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇది మన మైక్రోఫోన్. దీన్ని ఇక్కడ నేను మ్యాగ్నెటిక్ ద్వారా క్లిక్ చేసుకొని నెక్స్ట్ వచ్చే వీడియో మొత్తం ఇందులో రికార్డ్ అవుతుంది. ఓకేనా? రైట్, చూసుకోవచ్చు మీరు లైట్నింగ్ కేబుల్ ద్వారా నేను రికార్డ్ చేస్తున్న ఏదైతే ఫోన్ ఉందో దాన్ని కనెక్ట్ చేసుకున్నాను. అండ్ దెన్ ఇక్కడ సింగిల్ బటన్ ద్వారా దాన్ని మనం ఆన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ లైటింగ్ పడుతుంది. అంటే TX1 అంటే ఇది మైక్ నెంబర్ 1 ఇందులో కనెక్ట్ అయిందని చెప్పి చూపించేస్తుంది. అండ్ దెన్ క్లిక్స్ ద్వారా ఈ వాల్యూమ్ని కూడా పెంచుకోవచ్చు. అండ్ దెన్ ఇప్పుడు కనెక్ట్ అయిన తర్వాత ఇది ఎలా వాయిస్ వస్తుందో చూద్దాం ఒకసారి. చూసుకోవచ్చు, ఈ మైక్రోఫోన్కి నేను విండ్షీల్డ్ని అటాచ్ చేశాను. ఈ యొక్క మ్యాగ్నెటిక్ చిన్న క్లిప్ ద్వారా మన షర్ట్కి ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు. వచ్చేయండి చూద్దాం. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు వస్తున్న వాయిస్ మొత్తం ఈ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. అండ్ వీడియో ఏదైతే ఉందో ఇందాక నుంచి కూడా వీడియో అలాగే ఉంది. అండ్ మీరు గమనించుకోవచ్చు, ఇంతకు ముందు వచ్చిన వాయిస్కి ఇప్పుడు వస్తున్న వాయిస్కి చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు అంతా వస్తున్న వాయిస్ కూడా ఫోన్ నుంచి వచ్చింది. అండ్ చుట్టుపక్కల ఉన్న గాలి సౌండ్ మొత్తం మీ అందరికీ వచ్చేసి ఉంటుంది. కావాలంటే మీరే ఆ వాయిస్ ఓవర్ని క్లియర్గా చెక్ చేసుకోండి. అండ్ ఈ మైక్లో 3 ఆప్షన్స్ ఉన్నాయి. అదేంటంటే మెయిన్లీ 1 వచ్చేసి నార్మల్ వాయిస్ రికార్డింగ్, 2 వచ్చేసి నాయిస్ క్యాన్సలేషన్, అంటే ఏదైతే చుట్టుపక్కల సౌండ్స్ గాలి శబ్దాలు వస్తుంటాయో అది క్యాన్సిల్ అయిపోయింది. అండ్ 3వది వచ్చేసి ఇంపార్టెంట్ది, అంటే ఎక్కడైనా స్టేజెస్ మీద మాట్లాడుతున్నప్పుడు లేకపోతే యాంకరింగ్ లాగా చేస్తున్నప్పుడు వాడేది, అది ఎకో మోడ్. వీటన్నిటి గురించి క్లియర్ టెస్టింగ్ ఇప్పుడు మనం చేద్దాం. ఇంతకు ముందు వరకు వచ్చిన వాయిస్ అంతా కూడా స్టాండర్డ్ వాయిస్, అంటే ఏ నాయిస్ క్యాన్సలేషన్ లేకుండా వచ్చిన వాయిస్ అనమాట. ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సలేషన్ సింగిల్ క్లిక్తో ఆన్ చేసి మీకు చూపిస్తాను. ఎస్, నాయిస్ క్యాన్సలేషన్ ఆన్ అయింది. మీరు వినొచ్చు, ఇంతకుముందు వాయిస్కి ఇప్పుడు వాయిస్కి స్లైట్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. అంత మేజర్ డిఫరెన్స్ అయితే ఉంటుందని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ మైక్ యొక్క స్పెషాలిటీ అది. మీరు నాయిస్ క్యాన్సలేషన్ వాడినా వాడకపోయినా కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇది మన వాయిస్ మీదనే ఫోకస్ చేస్తుంది అనమాట. అండ్ దెన్ ఇంకొకటి ఎకో మోడ్ అని ఉంది, దాన్ని కూడా మీకు ఆన్ చేసి చూపిస్తాను. అది చాలా ఫన్నీగా ఉంటుంది, మీరే ఒకసారి లుక్ వేసుకోండి. ఈ ఎకో మోడ్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. దీనిలోంచి నేను ఒక ఫేమస్ డైలాగ్ చెప్తాను, మీరే ఒక లుక్ వేసుకోండి. ఆపరా, ఇంకొక మాట మాట్లాడినా నీ నాలుక చీరేస్తా. అండ్ దెన్ ఈ మైక్రోఫోన్ యూజ్ చేసుకొని మనం 40 మీటర్స్ రేంజ్ దాకా మనం ఏ వాయిస్ అయినా కూడా క్లియర్గా రికార్డ్ చేసుకోవచ్చు. ఎటువంటి విధమైన బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ కానీ, లేకపోతే ఏదైనా మెయిన్ రోడ్ మీద వెళ్తున్నప్పుడు కూడా ఏదైనా రోడ్ అవతల నుంచి షూట్స్ ఏమైనా ఉంటే కూడా ఈజీగా మనం వాయిస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి నేను మీకు ఒక 2 షార్ట్స్ వేసి చూపిస్తాను, ఎలా ఉంటాయో మీరే ఒక లుక్ వేసుకోండి. అండ్ మీరు చూసుకోవచ్చు, నేను కెమెరాలో చాలా దూరంగా కనిపిస్తున్నాను, బట్ నా వాయిస్ మాత్రం క్లియర్గా మీకు వస్తుంటుంది. ఎందుకంటే ఈ మైక్ ద్వారా ఇది 40 మీటర్స్ రేంజ్లో, నేను ఫ్లోర్లో ఆ చివరకు కెమెరా ఉంది, ఈ చివరకు నేనున్నాను, అయినా కూడా నేను దూరంగా కనిపిస్తున్నా కూడా వాయిస్ అనేది చాలా క్లియర్గా మీకు వచ్చేస్తుంటుంది. అండ్ దెన్ ఇంకొక యాంగిల్ చూసుకుందాం రండి. మీరు చూసుకోవచ్చు, క్లియర్గా కింద ఫ్లోర్లో కెమెరా ఉంది, పైన ఫ్లోర్లో నేనున్నాను. నేను క్లియర్గా వీడియోలో పడకపోయినా కూడా నా వాయిస్ ఓవర్ మాత్రం క్లియర్గా వస్తుంటుంది. ఎందుకంటే దీని 40 మీటర్స్ రేంజ్ ఏదైతే ఉందో దానివల్ల మన వాయిస్ మీదే ఫోకస్ ఉంటూ వీడియో ఉన్నా లేకపోయినా కూడా వాయిస్ని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంది. సిట్ సెకండ్ రుద్రా
సెకండ్, గుడ్ బాయ్. ఇప్పుడు మన రుద్ర సౌండ్ ఎలా వస్తుందో ఎకో మోడ్ లో ఒకసారి మనమే చూద్దాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూ మీ అండ్ లివ్స్.